దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోల్కతా వైద్యురాలి అత్యాచారం హత్య కేసును నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేసి ఆసుపత్రి సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వరకు సాగిన ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రొటెక్షన్ కి లాస్, వర్క్ ఎన్విరాన్మెంట్ లో సెక్యూరిటీని పెంచడం ఇవన్నీ ఆలోచించాలి. కొంచెం హాస్పిటల్లో కూడా ప్రొటెక్షన్ లేదు, సెక్యూరిటీ వాళ్ళు లేరు, డ్యూటీస్ లో డాక్టర్స్ కి సెక్యూరిటీస్ ఉండట్లేదు, మేల్ స్టాఫ్ ఉండట్లేదు, ఓన్లీ డ్యూటీ డాక్టర్స్ లో లేడీస్ ఉంటున్నారు, సిస్టర్స్ ఉంటున్నారు. సో అక్కడ స్టాఫ్ పెంచాలని కోరుకుంటున్నాం. ప్రాణం పోసే డాక్టర్కే ప్రాణహాని వచ్చింది. సో ఈ సమాజం ఎట్టుపోతుంది అని ఆలోచించాలి. మన పిల్లలు మన ఆడపిల్లలు బయటికి వెళ్ళి చదువుకొని, అంటే ఇప్పుడు అందరూ పిల్లలు అందరూ హాస్టల్లో ఉండే పిల్లలు, బయటికి వెళ్ళే పిల్లలు అందరూ చాలా భయపడుతున్నారు ఈ హీనమైన పరిస్థితి వలన. సో అందరికీ మంచి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. ఇన్ కోల్కతా కేస్ ఇక్కడ మాది ఓన్లీ డాక్టర్స్ సమాజం ఒక్కటే బయటకు వచ్చి ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడి జస్టిస్ కోసము కొట్లాడుతున్నది. ఇది జస్ట్ నాట్ డాక్టర్స్ ప్రాబ్లం, ఇట్స్ ద ప్రాబ్లం ఆఫ్ ద హోల్ సొసైటీ. ఇది జరిగి 1 వీక్ అవుతుంది కానీ ఇది సొసైటీలో బయటకి రాలేదు. సో మేము అందరము డాక్టర్స్ బయటికి వచ్చి హాస్పిటల్స్ అన్ని క్లోజ్ చేసుకొని బయటికి వచ్చి ఆ విషయం అనేది అందరికీ తెలియజేయాలని మేము ఇవాళ బయటికి రావడం జరిగింది. ఇది జస్ట్ డాక్టర్స్ ప్రాబ్లం కాదు, అందరూ ముందుకు వచ్చి కూడా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి జస్టిస్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. అక్కడ ఆర్జికార్ మెడికల్ కాలేజ్ అనే మెడికల్ కాలేజ్లో డ్యూటీలో పనిచేస్తూ ఉన్న మహిళకి అలా జరిగింది. నాట్ ఓన్లీ దేర్, ఇప్పుడు వేరే సంఘాలలో కూడా పనిచేస్తున్న మహిళలపైన అత్యాచారాలు జరగవద్దు. నాట్ ఓన్లీ ఇన్ మెడికల్ కాలేజ్, మేము చెప్తున్నాం డాక్టర్లనే కాదు ఏ సంఘాల్లోనైనా మహిళలపైన అత్యాచారాలు జరగకూడదండి. మహిళలపైన అత్యాచారాలు జరిగితే దేశం పురోగతి సాధించలేదు. మీరు ఈరోజు ఢిల్లీలో ఏదైతే గ్యాంగ్ రేప్ జరిగిందో అది బస్సులో జరిగింది, కానీ ఇక్కడ మెడికల్ కాలేజ్లో కాకపోతే అర్ధరాత్రి 2 నుంచి 4 సమయంలో ఒక పెల్విస్ ఫ్రాక్చర్ అయింది. ఆ అమ్మాయికి ఎన్నో మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి. అది ఒక వ్యక్తి చేసిండని చెప్పి ప్రభుత్వము ఎవరో ఒకరిని తీసుకొచ్చేసి టెంపరీగా సర్దుమరిగే విషయం చేస్తూ ఉంది.